దేవుని స్తుతించుట మంచిది. స్తుతి ద్వారా ప్రభు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. అయితే ప్రభుని ఎప్పుడు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి? దేవుని యొక్క దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది, ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభుని స్తుతి చెల్లించాలని. కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో ప్రియులైన వారిని కోల్పోతూ ఉంటాం, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తూ ఉంటాయి, లేదా మన జీవితాల్లో బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు, అనేకమైనటువంటి పరిస్థితుల ప్రభావాలు మన జీవితాల్లో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవునిని మనం ఏ రీతిగా స్తుతించగలుగుతూ ఉన్నాం? ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోనైనా దేవునికి నువ్వు నేను చెల్లించే స్తుతి ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు నెరవేర్చగలడు. అంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి ఏ రీతిగా మనము ఆరాధించగలుగుతూ ఉన్నాం, ఏ రీతిగా మనము స్తుతించగలుగుతూ ఉన్నాం? ఎందుచేతనంటే సర్వసాధారణంగా నేను రక్షింపబడినటువంటి కొత్త దినాలలో అసలు పాట పాడడం అనేది నాకు వచ్చేది కాదు, చప్పట్లు కొట్టడం అనేది నాకు చేతనయ్యేది కాదు, అసలు మాట్లాడడం కూడా చేతనయ్యేది కాదు. అనేకమైనటువంటి పరిస్థితుల్లో బయట ఎక్కడన్నా లూథరన్ చర్చెస్లో వాక్యానికి తీసుకెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని వాక్యం చెప్పేవాడిని. ఎందుచేత ప్రజలను చూసి భయపడేవాడిని. ప్రజలను చూసి వాక్యం చెప్పడానికి నాకు నా ప్యాంటు షర్ట్ తడిచిపోయేది. ఎందుచేతంటే వాళ్ళని చూసి వాక్యం బోధించాలంటే నాకు ఒక రకమైనటువంటి షివరింగ్ వచ్చేసేది. కానీ దేవుడు తన శక్తి కలిగినటువంటి ఆత్మతో మనలను దర్శించినప్పుడు, ఆయన మనలను పరిశుద్ధాత్మ శక్తితో దర్శిస్తే, నా కొరకు భూదిగంతముల వరకు మీరు నా కొరకు సాక్షులై ఉంటారు. అందుచేతనే ఈ కడవరి దినాల్లో దేవుణ్ణి మనం స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఎంతగా మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతామో, ప్రభువు అంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో నెరవేర్చాలన్నదే ఆయన అనాది సంకల్పం. అయితే పాత నిబంధన కాలంలో మనము యోసేపును మనం చూడగలిగినట్లయితే, యోసేపు గురించి మనందరికీ తెలుసు. యోసేపు కల కన్నాడు. ఆ కళ ద్వారా తన జీవితంలో ఒక భయంకరమైన, ప్రభు చూపించినటువంటి కళ ఏమో చాలా ఉన్నతమైనటువంటి కళ, చాలా ఉన్నతమైనటువంటి దర్శనాన్ని చూపించాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో యోసేపుకి వచ్చినటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితి ఎవరి ద్వారా వచ్చిందండి? కేవలము తన రక్త సంబంధులు, తన ఇంటిలో ఉన్నటువంటి తన రక్త సంబంధులు, తన అన్నదమ్ముల ద్వారానే తనకు వచ్చినటువంటి శోధనను బట్టి యోసేపును ఏం చేశారండి? యోసేపును కొట్టి గోతి అనుభవంలోనికి, గోతిలోనికి పడేసినటువంటి స్థితి మనందరికీ తెలుసు. అయితే ప్రియ క్రైస్తవ సంగమా, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో పొందినటువంటి ఆ కళ వారి జీవితములో ఏ రీతిగా యోసేపు జీవితంలో వచ్చినటువంటి ఆ అద్భుతమైన కళ, ఆయన స్తుతి ద్వారా ఏనాడు ఆ కళను ప్రభువు బ్రేక్ చేయలేదు. ఎందుచేతనంటే దేవుని దైవ లేఖనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 26, 27 వచనాలు ఒక్కసారి మనం చదవగలిగినట్లయితే, అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలులకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమియూ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. చాలమ్మా. యోధా, ప్రియ క్రైస్తవ సంగమా, యోసేపుని అన్నదమ్ములు యోసేపుకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కళను పాడు చేయడానికి తన రక్త సంబంధులే, తన అన్నదమ్ములే కొట్టి గోతిలోనికి పడవేసి చంపేయాలని ఆశపడినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఆ 26వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు యోధ అని వ్రాయబడి ఉంది. యోధ అనగా స్తుతి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. స్తుతి ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించిందో, స్తుతి ఎప్పుడైతే ప్రారంభమైందో, తన జీవితంలో వచ్చినటువంటి కళను ప్రొటెక్ట్ చేసినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎందుచేతనంటే మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి కళలో,
అనేకమైనటువంటి దర్శనాల్లో ప్రభు మనకు చూపించినప్పుడు ఆ కళను పాడు చేయడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, అపవాది యొక్క తంత్రాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, లేదా డిపార్ట్మెంట్లో కొలీగ్స్ ద్వారా జరగచ్చు, రక్త సంబంధుల ద్వారా జరగచ్చు, స్నేహితుల ద్వారా జరగచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా జరగచ్చు. అటువంటి కళను పాడు చేయడానికి ప్రయత్నించినటువంటి ఆ భయంకరమైనటువంటి అపవాది తంత్రాలను బంధించడానికి, ఆ కళను ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం నువ్వు నేను ఏం చేయాలంటండి? ప్రభుకి స్తుతి చెల్లించు, ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లించు. నువ్వు చెల్లించే స్తుతి ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితినైనా అది ప్రభు ఏం చేయగలడంటండి? ఆ కళను ప్రొటెక్ట్ చేసి కాపాడి అది నెరవేర్చేంత వరకు కూడా ఆయన మన జీవితాల్లో నడిపిస్తూనే ఉంటాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. సర్వసాధారణంగా మనకి స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ని ప్రభు మనకిచ్చాడు, విశ్వాసాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆ ఫెయిత్ నువ్వు ఆపరేట్ చేయాలి అంటే దేని ద్వారా మనం ఆపరేట్ చేయగలము? నీ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ నువ్వు ఆపరేట్ చేయటానికి ప్రభు మనకిచ్చినటువంటి మన నోటి మాట ద్వారా నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం నువ్వు ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు స్తుతించడం నువ్వు ప్రారంభిస్తున్నావో, నువ్వు స్తుతించడం నువ్వు ప్రారంభిస్తే ప్రభు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సర్వసాధారణంగా ప్రభు ఏం చేశాడండి? ఆయన మన జీవితాల్లో అనేకమైనటువంటి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైనటువంటి లేఖనాలు ప్రభు మనకిచ్చాడు, అనేకమైనటువంటి వాగ్దానాలు ప్రభు మనకిచ్చాడు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, శరీరాల్లో బలహీనతలు వస్తాయి, వేదనకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ లోకంలో భయంకరమైనటువంటి దినాలే మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా అరాచకాలు, వేదనకరమైనటువంటి పరిస్థితులు, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనం నిత్యము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అటువంటి దినాలలో ప్రభు ఒకవేళ ఈ లోకంలో మనకి అటువంటివి ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటండి? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నా జీవితంలో ఆయన శక్తి కలిగినటువంటి కార్యాలతో దర్శించే ప్రభువుని మనం ఏం చేయాలంటండి? ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పౌలు తెస్సలోనికీ పత్రికలో హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము, మీ విషయమై దేవుని చిత్తము. సర్వసాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం, మా ప్రాబ్లం చాలా పెద్దదండి. మనం ఏమంటామండి? మాకున్న సమస్యలు సామాన్యమైనవి కాదండి, చాలా పెద్ద పెద్ద సమస్యలు అండి అని అంటూ ఉంటాం. లేదా నా వ్యాధి భరించరానటువంటి వ్యాధి అండి, అది డాక్టర్స్ కూడా డీల్ చేయలేనటువంటి గొప్ప వ్యాధిగా మనం చూస్తూ ఉంటాం. నీ ప్రాబ్లం గొప్పదా? నీ వ్యాధి గొప్పదా? నీ దేవుడు గొప్పవాడా? ఒక్కసారి నీ అంతట నువ్వుగా పునర్విమర్శ చేసుకో. వ్యాధులను సైతము స్వస్థపరిచేటువంటి దేవుడు, సమస్తమైనటువంటి భారాల నుంచి విడిపించేటువంటి దేవుడు. అందుచేతనే ఈ లోకములో జీవించుచున్నటువంటి మనం ఏమనుకుంటామండి? మా భారాలు భరించలేకపోతున్నామండి, మా వ్యాధి భరించలేకపోతూ ఉన్నాం, మా కష్టాలు భరించలేకపోతూ ఉన్నాం. అంత భయంకరమైనటువంటి భారాలు, పెద్ద భారాలండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. వాటికంటే గొప్పవాడు మన దేవుడు. ఆమేన్. అందుచేతనే భక్తుడైన దావీదు అంటున్నాడు, సంకీర్తన 40వ సంకీర్తన 1-2 వచనాలు ఒక్కసారి మనం చూద్దాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డ, స్తుతి చెల్లించినప్పుడు అంటండి మన జీవితాల్లో పోరాటాలు రావని కాదండి, పోరాటాలు వస్తాయి, తప్పగా పోరాటాలు వస్తాయండి. పోరాటాలు రావండి, తప్పగా పోరాటాలు వస్తాయి. ఆ స్తుతి చెల్లించినప్పుడు వచ్చిన పోరాటానికి నీకు నాకు ఏమవసరం అంటండి? సహనం అవసరం. ప్రియ క్రైస్తవ సంగమ, దావీదు స్తుతి చెల్లిస్తే తన అనుభవాన్ని మన ముందుంచాడు. దేవునితో నడిచేటువంటి దైవ అనుభవాన్ని దావీదు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని యొద్ద నుంచి పొందే కార్యాలు ఏ రీతిగా పొందుకోవాలో దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు సహనంతో ఉన్నాడంటండి? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను గనక ఆయన నాకు చెవియొగ్గి. ఆమేన్. అంటే ప్రభు కార్యము చేస్తాడనా చేయడనా అండి? తప్పగా నెరవేర్చే దేవుడు, తప్పగా నెరవేర్చే దేవుడు. ఈరోజు ప్రభు పాదాల దగ్గర నువ్వు అడుగుపెట్టిన నీ జీవితంలో
ఏ ప్రార్థన అయితే ప్రభువును అడుగుతున్నావో, ఏ కార్యమైతే దేవుని సన్నిధిలో నువ్వు ఆయనకి విన్నవించుకున్నావో, ఏ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావాలని ఆశపడుతూ ఉన్నావో, నీ బిడ్డల పక్షానో, నీ కుటుంబం పక్షానో, నీ ఉద్యోగ వ్యాపారాల పక్షానో, ఏ విధమైనటువంటి కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, నీకు నాకు ఏం అవసరం అంటండి? సహనం అనేది అవసరం. సహనం అనేది అవసరం. సహనముతో దావీదు అంటున్నాడు, తన అనుభవాన్ని మన ముందుంచాడు. సర్వసాధారణంగా మనం ఏం చేస్తామండి? ఈ వారం ప్రార్థనలో వెళ్ళాము కనుక ఈ వారంలో కార్యం జరగాలని మనం చూస్తూ ఉంటాం. ఈ వారంలో దేవుని యొక్క దైవ కార్యం మనం చూడాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఈరోజు ఉపవాసం ఉన్నాము కనుక ఈ కార్యం నెరవేర్పు జరగాలని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ఆ కార్యము జరగకుండా అనేకమైనటువంటి తంత్రాలు పనిచేస్తూ ఆ కార్యము గోతి అనుభవంలోనికి వెళ్ళిపోయింది కదా అని విడిచిపెట్టేస్తూ ఉంటాం. కాదంటండి, యెహోవా కొరకు నేను సహనముతో నేను కనిపెట్టాను. ఆయన ఏం చేశాడంటండి? ఆయన నాకు చెవియొగ్గి నా మొరను ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. ఈరోజు నీ కార్యాలు నువ్వు బ్లాక్ చేసుకుంటున్నావంటే ఎవరు బ్లాక్ చేశారంటండి? నువ్వు స్తుతి చెల్లించినప్పుడు ప్రభు తన కార్యాన్ని రిలీజ్ చేసే దేవుడు. కానీ నీ కార్యం నువ్వు బ్లాక్ చేసుకున్నావంటే నువ్వేం చేసావంటండి? సహనం లేదు నీకు. కనిపెట్టలేం. ఏమండి, మొదటి నెల ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు ఎన్ని నెలలు కనిపెట్టాలండి? ఎన్ని నెలలు కనిపెట్టాలి? 9 మాసాలు కనిపెట్టాలి. అవునా కదా అండి? కనిపెట్టే అనుభవం. దావీదు అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో నేను కనిపెట్టాను. ప్రభు కొరకు నువ్వు సహనముతో కనిపెడితే ఈ లోకములో జరిగేవి ఏమిటంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ఆమేన్. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఈరోజు ప్రభు సముఖానికి వచ్చిన మన జీవితాలను స్తుతి అయితే చెల్లిస్తాం, ఆరాధన చేస్తాం. కానీ మనకేమి లేదంటండి? సహనము లేదు. కనిపెట్టలేం. ప్రభు చేస్తాడని మనం విశ్వసించలేం. ప్రభు మన మార్గాలు తెరుస్తాడని మనం విశ్వసించలేం. ప్రభు తన కార్యాన్ని నెరవేరుస్తాడని మనం విశ్వసించలేం. సహనముతో కనిపెట్టాడు ప్రభు అంటున్నాడు. నువ్వు సహనముతో కనిపెట్టడం ప్రారంభిస్తే ఆయన చెవియొగ్గి మన మొరను ఆలకించేటువంటి దేవుడు. ఎక్కడ ఏ రీతినంటండి? గుంటలో నుంచి అంటండి, చిగటగల ఊబిలో నుంచి ఆయన లేవనెత్తి ఆయన స్థిరమైనటువంటి పాదాలను మనను స్థిరపరిచి అద్భుతమైనటువంటి కార్యాలతో ముందుకు నడిపించేటువంటి దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సర్వసాధారణంగా కారు రేసులకు పంపించేటప్పుడు ఆ రేసులకు ముందంటండి పిట్ స్టాప్, ఆ ప్రదేశంలో దానికి ఫ్యూయల్ కానీ టైర్లు మార్చడం కానీ ఆ ప్రదేశంలో మార్చి అప్పుడు రేసులకి పంపిస్తూ ఉంటారు. సర్వసాధారణంగా పిట్ స్టాప్ అనగానే మనం ఏమనుకుంటాం? అది ఒక గోతి అనుభవం కదా అనుకుంటాం. కానీ ఆ గోతి అనుభవం కాదండి. అది మనము ముగింపు ఎండ్ అని అనుకుంటాం. కాదంటండి, దానికి ముగింపు అనేది నిశ్చయముగా ప్రభు ఇచ్చారు. అదే రీతిగా యోసేపు జీవితంలో గోతి అనుభవంలో ఉన్నప్పుడు అది ఒక ఎండ్ అని మనం అనుకుంటాం. కాదంటండి, తన జీవితంలో ముగింపు అనేది ఉంది. తను నిశ్చయముగా రాబో దినాల్లో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రభువు సిద్ధపరిచినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మన విశ్వాస జీవితంలో మనకును గోతి అనుభవాలు లేదా లోయ అనుభవాలు మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ గోతి అనుభవంలో ఉన్నప్పుడు ఇంకా మా జీవితం అయిపోయింది అని అనుకోవడానికి అది ఎండ్ కాదంటండి. రాబోవు కాలములో ముగింపు అనేది ప్రభు దగ్గర ఉంది. ముగింపు అనేది నిశ్చయముగా మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. మన జీవితంలో వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి అది మనము ఎక్కడితో నా జీవితం అయిపోయిందండి అనుకుంటాం. ఎక్కడితో మా పరిస్థితి నుంచి ఇంక బయటికి రాలేము అని అనుకుంటూ ఉంటాం. కానీ అది ఎండ్ మాత్రం కాదంటండి. ఆ అనుభవంలో నుంచి ప్రభువు ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి నడిపించే దేవుడు. కనుక ప్రియ క్రైస్తవ సంగమ, ప్రభు చేసే కార్యాలు, ప్రభు నడిపించే విధానం, ప్రభు చేస్తున్నటువంటి మేలులు, ప్రభు చేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో నెరవేర్పు కొరకు ప్రభు మనకిచ్చినటువంటి జీవము కలిగినటువంటి వాక్కు, జీవము కలిగినటువంటి స్తుతి, ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే మనం మోకరిస్తామో, దేవుణ్ణి అత్యధికంగా స్తుతించడం ప్రారంభిస్తామో, నీ ద్వారానే ప్రభు కార్యాలు ప్రారంభించే దేవుడు.
ప్రియ క్రైస్తవ బిడ్డ, దేవుని సన్నిధి అనేది సామాన్యమైన సన్నిధి ప్రభు మనకి ఇవ్వలేదు. ప్రభు సన్నిధిలో పొందలేని కార్యాలు మనం పొందగలం. ఆయన కృప అనగా అన్మెరిటెడ్ ఫేవర్, అంటే పొందలేము అనుకున్న వాటికి అర్హతనిచ్చే దేవుడు. ఇది మా జీవితంలో పొందలేము అనుకున్న వాటికి అర్హతను కలుగు చేసే దేవుడు. అటువంటి ఉన్నతమైన సన్నిధికి మనం వచ్చాం కనుక దేవుని దైవ సన్నిధిలో స్తుతి ఆపకండి. నువ్వెంతగా స్తుతి చెల్లించడం ఇష్టపడతావో దేవుడు అంటున్నాడు, అంత గొప్ప కార్యాలు రిలీజ్ చేయబోతున్నాను.